అయ్యో, ఈ శంకర్ ఫోన్ తీయట్లేదే, ఏం చేయాలి ఇప్పుడు? పెద్దోడికి ఫోన్ చేస్తాను. హలో హలో పెద్దోడా, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసేసారా? చేయకుండా ఎలా ఉంటాం డాక్టర్? ఇక్కడ బరిలోకి దిగింది ఎవరనుకున్నారు? సింహం, మా అన్నయ్య. అమ్మాయిని తీసుకొచ్చేస్తున్నాం, అక్కడే ఉండండి. అరే బాబు, అది కాదురా, అసలు ఆ అమ్మాయి... అయ్యో, కట్ చేశాడేంటి? ఎలాగా? రై, నీ పక్కన పెళ్లి కూతురేద్రా, ఎక్కడికి వెళ్ళిందో చూడలేదా? ఏమో అమ్మా, తెలియదు. బాబాయ్, అక్కెక్కడా? ఇక్కడే ఉండాలి కదమ్మా. తాతయ్య, అక్కడెవరో తీసుకెళ్ళిపోయారు. చేసిందంతా చేసి కమలాలు ఊడ్చుకొని తింటున్నావా ఒక పక్షి? నాకొచ్చే కోపానికి నీకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలని ఉంది. అంత పని చేయకండి డాక్టర్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఏం పర్వాలేదు, మీ ఓనర్ వస్తాడు కదా, విషయం తెలియగానే చేస్తాడు పెళ్ళి. రండి రండి. డాక్టర్, ఇచ్చిన మాట ప్రకారం వీడి ప్రేమను తీసుకొచ్చాను. పిలిపించండి పంతుల్ని, తెప్పించండి తాళిని. ఇప్పుడే ఇక్కడే వీళ్ళిద్దరి పెళ్లి చేసి ప్రేమకి మరణం లేదు, అది అమరమని నిరూపిస్తాను. ఇంకా చూస్తారేం డాక్టర్? మా అన్నయ్యది లక్కీ హ్యాండ్. ఈ హాస్పిటల్లో గానీ మీరు ఈ పెళ్లి జరిపించారంటే ఇక మీకు వరుసగా సూసైడ్ అటెంప్ట్ కేసులు వచ్చి ఇలానే పెళ్లిళ్ళు జరిగి మీ హాస్పిటల్ కాస్త కళ్యాణ మండపం అయిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతేనా? వాళ్ళ డెలివరీలు, వాళ్ళ పిల్లల జ్వరాలు, జబ్బులు, వాళ్ళ ఫ్యామిలీ రోగులు, ఇలా అందరూ మీ దగ్గరికి వస్తారు. అప్పుడు మీరు ఒక్క ఫ్యామిలీ డాక్టర్ కాదు, సిటీ అంతటికి ఫ్యామిలీ డాక్టర్ అయిపోతారు. లైఫ్ లాంగ్ మా అన్నయ్య ఫోటో పెట్టుకుని పూజించాలి. ఊరుకోండ్రా, మన గొప్పల గురించి మనం చెప్పుకోకూడదు. అరే సీన్గా, నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్తే నేను సాల్వ్ చేసేవాడిని కదా, అంతేగాని ఇలా ప్రాణాల మీద తెచ్చుకుంటావా? చూడు, మా తమ్ముళ్ళకే కాదు మీ అందరికి కూడా నేను అన్నయ్యనే. అన్నయ్య, సోడా కావాలంటే అందులోకి మందు కూడా బాగుంటుందిరా అని తెప్పించినోడిని. ఆఫ్టర్ ఆల్ జీవితానికి తోడు కావాలంటే తీసుకొచ్చి ఇవ్వలేనరా పిచ్చోడా? సర్లే, ఈ ఫార్మాలిటీ సరే నాకు నచ్చవు, నీకు తెలుసు కదరా. ఓకే ఓకే, ఇలా చిన్న విషయానికి ఎమోషనల్ అయితే ఎలా చెప్పు? లే 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 లే. డాక్టర్ గారు, మీరేం మాట్లాడట్లేదేంటి? డాక్టర్ గారు ఏం మాట్లాడతారా? మనం చేసిన ఘనకార్యానికి సార్ గుండె ఆగిపోయింది. చూడు, మా అన్నయ్య ఇలాంటి స్టంట్లు రోజుకు 2-3 చేస్తాడు తెలుసా? మరే మా అన్నయ్య సిల్వర్ స్క్రీన్ కి మెగాస్టార్, పాలిటిక్స్ లో పవర్ స్టార్, ఆడియన్స్ కి మా అన్నయ్య ఫ్యామిలీ స్టార్. ఓర్ మీ ఎలివేషన్ ఏలియన్స్ ఎత్తుకుపోను. అసలు విషయం ఏనండా? ఇదిగో డాక్టరు, నీ ప్రాబ్లం ఏంటి? పోలీస్ కేసు అవుతుందని భయపడుతున్నావా? రే చిన్నడా, ఎస్ఐ నీ ఫ్రెండే అన్నయ్య. అది కాదు. ఓహో, మ్యారేజ్ రిజిస్టర్ చేస్తే గానీ చల్లదని ఫీలింగా? రే పేదోడా, దాందే ఉందన్నయ్య. ఈవెంట్ ఎత్తుకొచ్చినట్టే రిజిస్టర్ ఆఫీసర్ ని కూడా ఎత్తుకొచ్చేద్దాం. నువ్వు టెన్షన్ పడకు, ఇప్పుడే ఎత్తుకొచ్చేస్తా. డాక్టర్ గారు మన గురించి తెలియక నవ్వుతున్నాడు రా. పాప నవ్వి నవ్వి పిచ్చోడైపోతాడేమో అన్నయ్య. బయట పిచ్చాసుపత్రి అని బోర్డు పెట్టేద్దాం, ఓకేనా? వీళ్ళు నా సర్టిఫికెట్ నే మార్చేటట్టున్నారు. నువ్వన్నా నిజం చెప్పరా? అన్నయ్య, నేను నీకు విషయం చెప్పాలన్నయ్య. నువ్వు నాకు ధైర్యంగా చెప్పరా, చెప్పు. నేను అమ్మాయిని ప్రేమించింది నిజమే,
అందుకే కదరా ఎత్తుకొచ్చేసాను. ఆ అమ్మాయికి పెళ్ళైపోతుందని నేను విషం తాగింది నిజమే. అందుకే కదా నీకు అమ్మాయితో పెళ్లి చేస్తానని ఇక్కడికి తీసుకొచ్చింది. అసలు నిజం ఏంటంటే అరే నీ ఫీలింగ్ ఏంటో నాకు తెలుసురా. ఆ అమ్మాయిని చూస్తే బుట్ట బొమ్మలా ఉంది, మా ఇద్దరి జోడి కాకి ముక్కు దొండ పండులా ఉంటుంది. ఆ అమ్మాయి పక్కన నువ్వు పనోడిగా తప్ప పార్ట్నర్ గా పనికిరావనేగా. అసలు ప్రేమకి వయస్సుతో గాని రంగుతో గాని అందంతో గాని సంబంధం లేదురా. నీ ఎక్సైట్మెంట్ కి ఎక్స్ట్రీమ్ కూడా. నేను చెప్పేది కాస్త ఆలకించరా. అది వన్ సైడ్ లవ్. ఆడు ప్రేమిస్తున్నాడు కానీ ఈ పిల్ల కాదు. ఏంటి డాక్టర్ మీరు చెప్పేది? మా ఊడిది వన్ సైడ్ లవ్వా? అంటే ఈ అమ్మాయి ఆడిని ప్రేమించలేదా? అసలు వీడు ప్రేమించిన విషయం ఆ అమ్మాయికే తెలీదు. చంపేశావు కదరా. మరి ఆ విషయం తాకముందు ఎందుకు చెప్పలేదురా? అంటే ప్రేమించిన అమ్మాయికి పెళ్ళైపోతుందన్న బాధలో మందేద్దాం అనుకున్నా. పొరపాటున పురుగుల మందు తాగేశాను. నేను ప్రేమించానని చెప్పాను. లవ్ ఫెయిల్యూర్ అని మిమ్మల్ని రెచ్చగొట్టి పంపించింది ఆ డాక్టరే. డాక్టర్ బాబు దీన్ని ఆపరేషన్ గదిలోనే వాడాలి బాబు. అంటే నా ఎక్స్పీరియన్స్లో అందరూ 2 సైడ్ లవర్సే సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటారు. ఈ దరిద్రుడు ఇలాంటి ట్విస్ట్ ఇస్తాడని నాకేం తెలుసు? అప్పటికీ నేను మీకు ఫోన్ చేశాను, మీరు ఫోన్ తీయలేదు. మీ తమ్ముడేమో చెప్పింది లేదు. ఆడు క్వార్టర్ పిచ్చోడు, నువ్వు హాఫ్ పిచ్చోడివి. మీరందరూ కలిసి మమ్మల్ని ఫుల్ పిచ్చోళ్ళని చేశారు. హే ప్రభు, హే హరి రామకృష్ణ జగన్నాథ ప్రేమానంద్, క్యా హువా? అనయ్య తను స్పృహలోకి వచ్చింది. వామ్మో, ఇప్పుడు ఈ అమ్మాయికి విషయం తెలిసిందంటే పోలీస్ కేసు పెట్టి నా బిజినెస్ క్లోజ్ చేయించేస్తుంది. మీకు ఉద్యోగాలు వీసాలు రాకుండా చేస్తుంది. అసలు మీరు ఈ దేశానికి ఆణిముచ్చాలి అంటోళ్ళు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మరి నువ్వన్నయ్యా? నేనేదోటి మేనేజ్ చేసి వచ్చేస్తారా, వెళ్ళండి పోండి. ఇదిగో డాక్టర్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ అమ్మాయి స్పృహలోంచి బయటకు వచ్చేసరికి వీడిక్కడెక్కడా ఉండకూడదు. వాడు ఎప్పుడో చెప్పాడండి. నువ్వంతా అయిపోయాక చెప్పేస్తావా? చూడు, చెప్పే జాగ్రత్తగా విను. ఆ అమ్మాయి స్పృహలోకి రాగానే ఏదో ఒక స్టోరీ చెప్పి ఇక్కడి నుంచి పంపించేసి. ఆ అమ్మాయి ఉన్న సిచ్యువేషన్లో సినిమా స్టోరీ వింటుందంటావా? ఎవరయ్యా నీకు ఎంబీబీఎస్ డిగ్రీ ఇచ్చింది? స్టోరీ అంటే ఏదో ఒకటి చెప్పి పంపించేయమని. ఎవరు తీసుకొచ్చారంటే ఏం చెప్తావు? మీ పేరే చెప్తా. ఓ పంచే, నా ఆధార్ కార్డు, మా ఇంటి అడ్రస్ అన్నీ చెప్పారా? అర్థమైంది. నిన్ను ఎవరు తీసుకొచ్చారో ఎలా వచ్చావో నాకు తెలియదని చెప్పి పంపించేస్తాను. ఇప్పుడు డాక్టర్లా బిహేవ్ చేశా. అమ్ము, నేను ఎక్కడున్నాను? హాస్పిటల్లో. హాస్పిటల్లో ఉన్నాను, కానీ ఇక్కడికి ఎలా వచ్చాను? ఐ డోంట్ నో, మీరే చెప్పాలి. నాకేం గుర్తులేదు. నా పెళ్లి జరుగుతూ ఉంటే ఒకరిద్దరు వచ్చి స్ప్రే కొట్టేసి నన్ను తీసుకొచ్చేశారు. అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చానో కూడా నాకు గుర్తు రావడం లేదు. ఓ అలాగా. నీ సిచ్యువేషన్ చూసి ఎవరైనా కాపాడి తీసుకొచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళి ఉంటారేమో. ఎవరై ఉంటారు? మీకేమైనా తెలుసా? హాస్పిటల్కి 100 మంది వస్తుంటారు. ఎలా తెలుస్తుంది? అవును, ముహూర్తం ఎన్నింటికి? 10:30కి. అయితే ఇంక ముహూర్తానికి టైం ఉంది. మేకప్ తగ్గినా కూడా లక్షణంగా ఉన్నావు. త్వరగా వెళ్ళి పెళ్లిపేటల మీద కూర్చొని తాళి కట్టించుకో. పైగా మీ వాళ్ళు నీకోసం కంగారు పడుతూ ఉంటారు. అయ్యో అవునవును, అలాగే వెళ్తాను. అమ్మయ్యా,
దేవుడా, పెద్ద తుఫాన్ వదిలింది. ఇంకెప్పుడు ఇలాంటి రాంగ్ స్క్రీన్ ప్లే చేయకూడదు. అందుకే ఏదైనా పని చేసేటప్పుడు కాస్త ముందు వెనక ఆలోచించుకోవాలి అంటుంటారు. కొంచెం ఉంటే నేను ఇరుక్కుపోయేవాడిని, నాతో పాటు నా తమ్ముళ్ళు కూడా ఇరుక్కుపోయేవాళ్ళు. నా వల్లే తప్పు జరిగింది. కానీ ఆ అమ్మాయిని చూస్తేనేమో మంచి అమ్మాయిలా ఉంది. హే భగవాన్, ఆ అమ్మాయిని ఎలాగైనా సరే తన కాబోయే భర్త దగ్గరికి చేర్చి తనకి మంచి జరిగేలా చూడు. ఓకేనా? బాయ్. అమ్మో, ఈ అమ్మాయికి నిజం తెలిసిపోయిందనుకుంటా. నా వైపే వస్తుంది. ఇప్పుడు వచ్చి నన్ను నిలదీస్తే నేనేమని సమాధానం చెప్పాలి? ఎక్స్క్యూజ్ మీ, మీరేమనుకోకపోతే నాకు ఒక హెల్ప్ చేస్తారా ప్లీజ్? హెల్ప్ చేయబోయి ఇరుక్కున్నా. ఏంటో చెప్పండి. నేను అర్జెంటుగా రామ్నగర్ కాలనీ గుడికి వెళ్ళాలండి. కొంచెం అక్కడ డ్రాప్ చేస్తారా అండి? నేనా? మిమ్మల్నా? అవునండి. ఆటో కోసం వెయిట్ చేసేంత టైం నాకు లేదు. ప్లీజ్ ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్. సర్లేండి, ఎక్కండి. ఓకే. అవును, మీకు అడ్రస్ తెలుసా? అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చింది. వాట్? ఏమన్నారు? అదే, నేను అప్పుడప్పుడు అక్కడికి వెళ్తూ ఉంటాను. ఓహో, ఓకే. పదండి, ముహూర్తానికి టైం అవుతుంది. నేను పెళ్లికి వెళ్తున్నానని మీకెలా తెలుసు? అంటే అది అరే, మీ కట్టు బొట్టు చూస్తుంటే అర్థం కాదా అండి? అరే, అక్కడ ముహూర్తానికి టైం అవుతుంటే నుంచుని మీటింగ్ పెడతారేంటి? ఎక్కడెక్కడెక్కడి? ఓకే ఓకే. పోనివ్వండి. ఇంతకుముందు మనం ఎప్పుడైనా కలిసామా? లేదండి. ఎందుకు? అంటే చాలా దగ్గర పరిచయం ఉన్నట్టు అనిపిస్తేను. యాక్చువల్గా మొదట మిమ్మల్ని చూసినప్పుడు నాకు కూడా అలాగే అనిపించింది. అడుగుదాం అనుకున్నాను. మండపంలో నన్ను చూసారా మీరు? మిమ్మల్ని ఇప్పుడు మండపంలో డ్రాప్ చేస్తాను కదా, డ్రాప్ చేసిన తర్వాత అడుగుదాం అనుకున్నాను. ఓహో, సరే సరే, కొంచెం ఫాస్ట్గా వెళ్ళరా. మీ అమ్మాయి ఏదంటే అలా మౌనంగా నిలబడ్డారేంటి? అయినా తనని ఎవరెత్తుకుపోతారు? కోట్ల కొద్ది ఆస్తి ఏమైనా ఉందా మీకు బ్లాక్మెయిల్ చేసి తీసుకెళ్లిపోవడానికి? లేదే. నా కొడుకు పెళ్లితో కలకలలాడాల్సిన కళ్యాణ మండపం పెళ్లి కూతురు లేక ఎలా విలవిల్లాడుతుందో చూడండి. ఇదేంటి, కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతుంది? టెన్షన్లో ఉన్నట్టుంది. ఏదమ్మా మీ అక్క? వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయినా ఇవ్వండి. అమ్మా, నీకేం కాలేదు కదా? దేవుడి దయ వల్ల నాకేం కాలేదు బాబాయ్. సారీ అండి, మీరందరూ బాగా కంగారు పడ్డట్టున్నారు. అసలు ఏం జరిగిందంటే అమ్మా, అవన్నీ తర్వాతమ్మా. అసలు ముహూర్తం దాటిపోతుంది. ముందు పెళ్ళవని. పంతులు గారు, తంతు మొదలు పెట్టండి. అలాగే అయ్యా. వెళ్ళండి. ఆగు.
ముందు నిన్ను మండపం నుంచి ఎవరెత్తుకెళ్లారో ఎందుకు ఎత్తుకెళ్లారో అది చెప్పు. ఆ తరువాత పెళ్లి సంగతి ఆలోచిద్దాం. అతను ఎవరో కూడా నాకు తెలియదండి. అతని మొహం కూడా నేను చూడలేదు. అసలు అతను నన్నెందుకు కిడ్నాప్ చేశాడో కూడా నాకు తెలియడం లేదు. ఏంటమ్మా నీ కంటికి ఎలా కనిపిస్తున్నాం? నువ్వు కథలు చెప్తే నమ్మే పిచ్చోళ్ళలా కనిపిస్తున్నావా? నువ్వెవరో ఏంటో తెలియకుండానే అంత ధైర్యంగా అందరి ముందు నిన్నెత్తుకెళ్ళాడా? ఏం మాట్లాడుతున్నారండి? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అమ్మ గౌరీ, నువ్వు కాస్త ఆగమ్మా. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగింది ఇదేనండి. అతను ఎవరో నాకు మత్తు మందు స్ప్రే చేసి తీసుకెళ్లాడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఏదో హాస్పిటల్లో ఉన్నాను. అక్కడ డాక్టర్స్ కి కూడా ఎవరు తీసుకొచ్చారో తెలియదంట. చాలే ఆపవమ్మా. వాడు నేను ప్రేమించినోడు, మేమిద్దరం కలిసి తిరిగా. ఇప్పుడు పెద్దింటి సంబంధం వచ్చేసరికి వాడికి హ్యాండ్ ఇచ్చి ఈ పెళ్లికి రెడీ అయిపోయాను, అందుకే వాడొచ్చి నన్ను ఎత్తుకుపోయాడు అని చెప్పొచ్చుగా. మా అమ్మాయి అలాంటిది కాదు. అలాంటి నిందలు వేయకండమ్మా. మా అమ్మనంటారేంటండి? తనతో అంత చనువు లేకపోతే అతను అలా చేస్తాడా? అది అలా అడగరా. తీసుకెళ్ళాక తీరా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుంటుంది. ముందు పెళ్ళైపోని తర్వాత సంగతి ఆ తర్వాత చూసుకుందాం అని ఉంటుంది. చాలా ఆపండి. ఇందాకటి నుంచి చూస్తున్నాను, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అసలు మా అక్క గురించి మీకేం తెలుసు? అవును, మా అక్కని మాటనే అర్హత మీకు లేదు. పెళ్లికి ముందు మమ్మల్ని మా అక్కతో ఎప్పట్లా ఉండనిస్తానని మాటిచ్చి పెళ్ళయ్యాక మమ్మల్ని విడగొట్టడానికి ప్లాన్లు వేస్తున్నారు. మీలాగా రంగులు మార్చడం మా అక్కకి చేత కాదు. ఏంటే వాగుతున్నావు? నా చెల్లెల మీద చెయ్యి పడితే చీరేస్తా. అమ్మో అమ్మో అమ్మో, ఎంత పొగరు దీనికి! ఈ పెళ్లి చచ్చినా జరగదు. నోర్మోయ్. మొదటి నుంచి మీ క్యారెక్టర్స్ మీద అనుమానంగానే ఉంది. ఇప్పుడు మీరు ఎలాంటి వాళ్ళో రుజువైంది. మీరు కాదు, నేను చెప్తున్నాను. ఈ పెళ్లి చచ్చినా చేసుకోను. పోండి ఇక్కడి నుంచి. బరి తెగిస్తే ఇలాగే మాట్లాడతారు. అమ్మా తల్లి అంటున్నాను కదా అని నా బిడ్డను ఏమన్నా ఊరుకుంటా అనుకున్నావేమో. సాటి ఆడదానివి నీ కూతురులాంటి తనతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా? నువ్వొక మనిషివా? పో పో ఇక్కడి నుంచి. వెళ్తాం పద. ఇలాంటి వెధవ సంబంధం మనకెందుకు? రారా. నా వల్ల ఇదంతా జరిగింది. పోనీలే అమ్మా, బాధపడకు.
ఇలాంటి సంబంధం తప్పిపోవడమే మంచిదమ్మా. అవునక్క, ఏ దేవుడో నీ పాలిటున్నాడు. ఇంకెవరు? మనమే.